నమస్తే అండి. నేను మీ సుజాత. మనకి శ్రావణ మాసం వచ్చేసింది. వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం పూజలు మనస్ఫూర్తిగా పూజ చేసుకుందాము. అందుకు కావలసిన ఎదురింటామా 7 వారాల నగలు చేయించుకుందని, పక్కింటామా 10 కాసుల బంగారం చేయించుకుందని, వెనకింటామా వేలల్లో పట్టు చీరలు తీసుకుందని, మన భర్తనే మనం వేధించకుండా ఉన్న దాంట్లో వందల్లో ఒక చీర కొనుక్కుని ఇంట్లో పూసిన పువ్వులతోటి మనకు ఒప్పుకున్నంత వరకు నైవేద్యాలతోటి పసుపు కుంకుమ గాజులు పువ్వులతోటి చక్కగా పూజ చేసుకుందాము. ఎక్కువగా ఆర్భాటాలు లేకుండా పూజ మనం చేసుకోవచ్చండి. లక్ష్మీదేవి ఏమి మనకి బంగారాలు కాసులు పెద్ద పెద్ద పట్టు చీరలు పెద్ద పెద్దగా ఆర్భాటాలు డప్పులు వాయిద్యాలు ఏమీ అవసరం లేకపోయినా కానీ మనసు పెట్టి కొంచెం చిటికెడు పసుపు కుంకుమ వేసినా సరిపోతుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ ఆర్భాటాలు లేకుండా మనం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. మనకు ఉన్నంతలో వెండి చెంబు లేకపోయినా కానీ ఇత్తడి చెంబుతో అయినా, పట్టు చీరలు లేకపోయినా జాకెట్ ముక్కతోటైనా కలశం పెట్టుకుని చక్కగా కలిసి పూజ చేసుకుని తోరణ పూజ చేసుకుని ఓపుకుంటే ఒక చిన్న లక్ష్మీదేవి రూపు తెచ్చుకోండి. తెచ్చుకోకపోయినా ఏమీ కాదండి బాబు. లక్ష్మీదేవి నేను రూపు పెట్టుకుంటేనే మీకు వరాలు ఇస్తానని ఏమీ అనదు. మన మంచి మనసుతోటి చక్కగా పూజ చేసుకుందాము. ఈ వరలక్ష్మి వ్రతానికి భర్తను వేధించకుండా, భర్తను వేధించి బంగారాలు అవన్నీ కొనిపించుకుంటే భర్తకి మనశ్శాంతి ఉండదు, మనకి భక్తితో చేసిన ముక్తి కూడా ఉండదు. అందుకని భర్తని నొప్పించకుండా భర్త చేత నవ్వుతూ 4 అక్షింతలు వేసుకుంటే అదే సౌభాగ్యం. లక్ష్మీదేవి కూడా దీవిస్తుంది కదా. ఓకేనండి, ఉన్నంతలో హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసేసుకుందాము. ఈ వీడియోలో మీకు కనిపిస్తుందంట నేను పూరీ చేసే విధానము. మా హోటల్లో సరుకు చూపిస్తున్నానండి. ఇదంతా మా హోటల్లో సరుకు. మా హోటల్లో నేను చేసిన పని చూపిస్తూ నేనైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా చేసేసుకుంటానండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.